వెల్కమ్ బ్యాక్. పవిత్ర శేషాచలం కొండలు ఎర్రచందనం దొంగలకు అడ్డగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో స్మగ్లర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. విలువైన ప్రకృతి సంపదను కొల్లగొడుతూ అక్రమంగా కోట్లు గడిస్తున్నారు. పోలీసులు మెరుపుదాడులు చేస్తున్నా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అదుపులోనికి రావటం లేదు. కోట్ల రూపాయలు విలువైన ఎర్రచందనం పట్టుబడుతూనే ఉంది. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ నిత్యకృత్యమైంది. రెడ్ శాండిల్ స్మగ్లర్లు తమ అక్రమ కార్యక్రమాలకు అడ్డు వచ్చే అటవీ అధికారులను చంపడానికి సైతం వెనకాడటం లేదు. రాష్ట్రంలో నిత్యం స్మగ్లర్లు పట్టుపడుతూనే ఉన్నారు. వీరికి బడా నేతల అండ ఉందనేది బహిరంగ రహస్యం. ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాల్లో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా పెరగకపోవటం దీని విశిష్టత. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో మాత్రమే ఈ ఎర్రచందనం మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. ఎర్రచందనాన్ని అరుదైన వృక్షజాతిగా గుర్తించిన భారత అటవీ శాఖ దీన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. చందనం రవాణా, ఎగుమతులను నిషేధించింది. మన దేశంలో ఎర్రచందనం వినియోగం అంతగా లేకున్నా విదేశాల్లో, ప్రత్యేకించి చైనా, జపాన్ దేశాల్లో ఈ కలపతో చేసిన పరికరాలకు విపరీతమైన గిరాకీ ఉంది. అందుకే అక్కడి వారు స్మగ్లింగ్ పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు స్మగ్లర్లు ప్రాణాలకు తెగించి ఎగుమతి చేస్తుంటారు. విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసి కోట్లు సంపాదిస్తున్నారు. రోజు కూలీ వేల రూపాయల్లో ఉండటం వల్ల ఈజీ మనీకి అలవాటు పడిన కూలీలు ప్రాణాలకు అపాయమని తెలిసినా తెగిస్తున్నారు. అందులోనూ వారు గుంపులుగా వస్తుండటం వల్ల అటవీ అధికారులు ఎదురైనా ఎలాగోలా తప్పించుకోవచ్చన్న ధీమా పెరిగింది. చివరకు పట్టుబడతామన్న భయం కలిగినప్పుడు మూకుమ్మడిగా అధికారులపై పడి వారిని చంపేందుకు కూడా వెనుకాటం లేదు. విచ్చలవిడిగా జరుగుతున్న కలప అక్రమ రవాణాను అడ్డుకునేది చాలా తక్కువ. అందులో దొరికిన కొంతమందిపైన పకడ్బందీగా కేసులు పెట్టకపోవడం, అటవీ చట్టాల ప్రకారం వారికి పెద్దగా శిక్షలు పడకపోవడం, బెయిల్ వస్తుండటం లాంటి కారణాలతో స్మగ్లర్లలో ధీమా మరింత పెరిగింది. దీంతో స్మగ్లర్లకు ఏమాత్రం భయం లేకుండా పోయింది. తాజాగా కడప పోలీసులు 3 అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన స్మగ్లర్లలో 2 మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి ప్రధాన అనుచరులు. ఎర్రచందనాన్ని పండ్లు, కూరగాయలు, చిత్తు కాగితాలు, పాత సామాన్ల మాటున గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ పట్టుబడ్డారు. ముఖ్యంగా వీరు ఎర్రచందనాన్ని తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్ర తీరంలోని హార్బర్లు, ఢిల్లీలోని గ్రామీణ ప్రాంతాలకు తరలించి అక్కడ గోదాముల్లో నిల్వ ఉంచేవారని పోలీసులు తెలిపారు. 134/15 మనమే కోడూరు పిఎస్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనమే ఇది 3 మంది మెంబర్కు పట్టుకుంటాము రెడ్ హ్యాండెడ్ స్మగ్లింగ్ చేసినప్పుడు. ఇది పేరు విశ్వనాథ్ రెడ్డి, రెసిడెంట్ ఆఫ్ నెల్లూరు, వి సుదర్శన్ నెల్లూరు, జి ప్రవీణ్ కుమార్ చిత్తూరు డిస్ట్రిక్ట్. దాంతోపాటు మనమే 122 రెడ్ శాండల్ లాగ్స్ weighing about 2 tons, approximate worth 2 crore rupees in market. 3 vehicles, ఒక మారుతి, ఒక మహీంద్రా స్కార్పియో, హ్యుండై i20 అండ్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్, 51,000 క్యాష్ అండ్ 4 సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. నిందితుల్లో ప్రధాన స్మగ్లర్ తమిళనాడు ప్రాంతానికి చెంది నెల్లూరు కేంద్రంగా స్మగ్లింగ్ చేస్తున్న విశ్వనాథ్ రెడ్డి ప్రముఖ అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి ప్రధాన అనుచరుడు. మరో ప్రధాన నిందితుడు సుదర్శన్ నెల్లూరులో డ్రైవర్గా పనిచేస్తూ స్మగ్లర్లతో ఉన్న పరిచయాలతో ఎర్రచందనం అక్రమంగా తరలించేవాడు. అక్రమంగా ఆర్జించిన సొమ్ముతో 20 లారీలను కొనుగోలు చేసి ఎర్రచందనాన్ని తరలించేందుకు వినియోగించేవాడు. మరో నిందితుడు ప్రవీణ్ కుమార్ స్మగ్లర్లతో చేతులు కలిపినట్టు పోలీసులు తెలిపారు. Habitual offenders involved in smuggling for a long time and they have earned lot of properties also. Chala double kuda vachindi enigo. That property also we are listing out. Further interrogation investigation kuda untundi. Inka kuda kontamandi arrest lo avakasham unnayi.
ఫర్దర్ లింక్స్ మనమే వెరిఫై చేస్తున్నాము. ఇంటర్నేషనల్ నేషనల్ మొత్తం లింక్స్ ఇంటరోగేషన్లో మనకు వస్తుంది. వీ విల్ బి ఆస్కింగ్ ఫర్ ద పోలీస్ రిమాండ్. ఇంకా పీడీ యాక్ట్లో కూడా పెట్టడానికి మనమే వెరిఫై చేస్తాం, ఎలిజిబిలిటీ ఉందా లేదా అది చూసి అవసరం ఉంటే మనమే పీడీ యాక్ట్ కూడా ఇంపోజ్ చేస్తాము. పోలీసులు, అటవీ అధికారులు చెక్ పోస్టులు, టోల్ గేట్ల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసినా ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగటం లేదు. కొన్ని చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఇంటి దొంగలు కూడా ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.